విజయనగరం ఉమ్మడి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా జయహంబ వలస మండలం వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు అతన్ని వెంటనే పార్వతీపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే జీఎం వలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ కలహాల, ఆర్థిక ఇబ్బందుల లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో వనజ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. చెప్పండి పరశురామ్, మీ దగ్గరున్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రేయవర్మ. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుబాం దగ్గరలో ఉన్న మా జిఎల్పురం జిఎం వలస మండలంలో వనజ గ్రామానికి చెందిన ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులైతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. అదే గ్రామంలో వనజ గ్రామంలో ఉన్న గ్రామస్తులంతా కలిపి 8 గంటలు అవుతున్న డోర్ తలుపులు తీయకపోవడంతో గ్రామస్తులంతా వెళ్లి చూడటంతో అక్కడ వికట జీవితులై పడి ఉన్న పేషెంట్స్ ని చూసి వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న పెదమే తరలించగా అప్పటికే 3 వ్యక్తులు చనిపోయారు. 6 సంవత్సరాల చిన్నారి ఐఎస్ అనే మాత్రం కొన ఊపిరితో ఉండడంతో అక్కడి నుంచి తీసుకుని పార్వతీపురం ఏరియా హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి సంబంధించి అక్కడ స్థానికులు వీళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు నలుగురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి కూడా ఒకే కుటుంబంలో 6 సభ్యులు ఉంటారు. 6 సభ్యుల్లో కూడా 4 సభ్యులు ఇంట్లో ఉండడంతో 4 సభ్యులు కూడా పురుగుల మందు తాగడం జరిగింది. అందులో 3 అక్కడికక్కడే చనిపోయారు. ఒక 6 సంవత్సరాల చిన్నారి మాత్రం కొన ఊపిరితో ఉండడంతో పార్వతీపురం ఏరియా హాస్పిటల్ తరలించారు. ఇంకా 2 పిల్లలు చిన్నమేరంగా హాస్టల్లో 4వ తరగతి ఒకరు, 5వ తరగతి ఒకరు 2 ఆడపిల్లలు చదువుతూ ఉండగా వీళ్ళు నలుగురు ఇంటి దగ్గర ఉండి ఆ రాత్రి అన్నంలో కలుపుకొని మరి పురుగుల మందు తినేయడంతో ఈ దుర్ఘటన సంఘటన అయితే జరిగింది. ఈ కుటుంబంలో 3 అసలు అప్పుల బాధ భరించలేకపోతున్నారా, లేకపోతే ఎటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో తెలియక పోలీసులు కూడా గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే అక్కడి నుంచి పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు చనిపోవాల్సి వచ్చింది, ఒకే కుటుంబంలో 4 చనిపోవడంతో ఆ గ్రామం అంతా విషాద ఛాయలో మునిగిపోయింది. ప్రతి ఇంట కన్నీటి పర్వతం ఏడుస్తూ ఉన్నారనమాట గ్రామస్తులంతా కూడా. అసలు ఈ కుటుంబం ఎవరి జోలికి పోదు, ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడంతో గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. పోలీసులను అడిగితే పోలీసులు కూడా మేము విచారణ చేపడుతున్నాం, అసలు ఈ నలుగురు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పేసి తెలుపుతున్నారు శ్రీవర్మ. థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.